వాటి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక సర్కారేది సాయమేది అని రైతాంగం ప్రశ్నిస్తోంది. 100 కోట్ల పంట నష్టం జరిగింది. సోమవారం వరకే దాదాపుగా 50,000 ఎకరాల్లో పలు పంటలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరువుతో రైతులు అల్లాడిపోతున్నారు. దానికి తోడు అకాల వర్షాలు, వడగండ్ల వాన కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాటికే 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. బట్ ఇంతవరకు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అక్కడికి అధికారులు పోవడం కానీ, పంట నష్టం ఎంత జరిగింది అని అంచనా ఏమాత్రం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆందోళన బాట కూడా పడుతున్నారు. ప్రతి ఎకరాకు 10,000 ఇవ్వండి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాసుదేవరెడ్డి గారు, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంత పంట నష్టం జరిగినా ఎందుకు వేగంగా చర్యలు తీసుకోవడంలో వెనకాడుతోంది? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మీకు అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 100 రోజులలో మేము పదే పదే అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన అనేక సందర్భాల్లో చెప్పినాం. ఏమని? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర పరిస్థితులను ఒకసారి అవగాహన చేసుకొని ఒకసారి రివ్యూ నిర్వహించండి. ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రాజు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నించారు. మీరు దీనిపైన దృష్టి పెడతలేరు. ఇవి నిజంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే ప్రధానంగా కావాల్సింది ఏంటిదండి? సాగునీరు. రైతులకు సాగునీరు అందాలి, కరెంటు బ్రహ్మాండంగా రావాలి. ఈ రెండు ప్రధానం అసలు ఉన్న దాంట్లల్లో. ఈ రెండింటినే ఇలా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నదంటే, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 6 గ్యారెంటీలు ఇస్తున్నాం. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా రైతులకు కావాల్సింది ఏందనేది తెలుసుకోకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు 6 గ్యారెంటీల పేరు మీద 13 అంశాలు ఏవైతే ఇచ్చిండ్రో అవి అమలు చేయడంలో వైఫల్యం చెందడంతో పాటు ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏవైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, కాలువల ద్వారా నల్గొండ జిల్లాలో, అదేవిధంగా ఇక్కడ సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బ్రహ్మాండమైన రైతులకు 2 పంటలు పండించుకోవడానికి వాటర్ ఇచ్చిన సందర్భంలో, మరి ఈనాడు సమ్మర్ వచ్చిన సందర్భంగా కూడా ఒక పక్క వేసవికాలం సమీపిస్తున్నది, రైతులకు నీళ్ళు ఏ విధంగా అందించాలనే దాని మీద ఏనాడు మాట్లాడకుండా ఎంతసేపు రాజకీయ ప్రకటనలు, ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయడం, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తూలనాడడం, ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఇవాళ గత 3 రోజులుగా సాగునీళ్ళుగా అందించే పరిస్థితి దాదాపు చేతులెత్తేసారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలండి? సాగునీళ్ళు అందించే పరిస్థితి లేదు, వర్షాలు పడతలేవు, మీరంతా కూడా ఈసారికి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది నిజంగా వారి వైఫల్యానికి నిదర్శనము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి, వారి అడ్మినిస్ట్రేషన్కు ఇది నిదర్శనంగా చెప్పచ్చు వారి మాటలను. ఇలా ముఖ్యంగా గత 3-4 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ పంట చేతికి వచ్చింది, వరిధాన్యం మొత్తం పొట్ట విప్పి ఉన్నది. ఇంకొక 15-20 రోజులు అయితే వరి మొత్తం కోస్తారండి, కోయడానికి రెడీగా ఉన్నది, వరిధాన్యం ఇళ్లలోకి రావడానికి రెడీగా ఉన్నది. ఈ సందర్భంలో వచ్చిన వర్షాల వల్ల, గాలుల వల్ల ఒక పక్క వరిధాన్యం మొత్తం కుప్పకూలిపోయింది, పంట నష్టం జరిగింది, మిర్చి చేసిన వారికి నష్టం జరిగింది. దాని మీద కనీసం నిపుణుల కమిటీనో లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించిన మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, అసలు సందర్శించడమో రైతులకు భరోసా ఇవ్వడమో అసలు ఏది లేదు. ఎంతసేపు ఢిల్లీకి పోవడము, అక్కడున్న పార్టీ అధిష్టాన నాయకులను వారిను ప్రసన్నం చేసుకోవడము, అంటే ఇట్లాంటి కార్యాచరణ తప్పితే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయాలను ఇలా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ పట్టించుకోవడం ఏదైతుందో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా ప్రజలు ఉన్నారనే దానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా ఇవాళ జరిగిన నష్టానికి ఇప్పటికే మా బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు దీని మీద స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు. జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి, ఎకరానికి 10,000 రూపాయలను ఈ ప్రభుత్వం ఇవ్వాలనే ఒక ప్రధాన డిమాండ్ బీఆర్ఎస్ పార్టీగా మేము చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇప్పటికే మీరు మించిపోయింది ఏం లేదు.
ఇమీడియట్లీ ఈ రోజు నుంచెల్లైనా ప్రభుత్వం దీని మీద రివ్యూ పెట్టాలి. అధికారులందరినీ కూడా పంట నష్టం ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది, ఎన్ని ఎకరాలు జరిగిందో మీరు అంచనా వేసి ఇమీడియట్లీ మరి ఆ రైతులకు ఆ పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వ్యవస్థనంతా కూడా నాశనం తీసే దిశగా పోతుందా తప్పితే ఇలా తాగునీరుకు వాటర్ లేవు, సాగునీరుకు వాటర్ లేవు. పంట నష్టం జరిగితే దాని మీద అంచనా చేయడానికి ప్రభుత్వం అధికారులు పనిచేయడం లేదు. ఇంతసేపు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా ఎట్లాంటి చేయాలి, మేము గేట్లు తెరిచినాము, మేము కిటికీలు తెరిచినాం అని చెప్పి రాజకీయంగా వాడుకోవడం తప్పితే నిజంగా వాస్తవ పరిస్థితుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించినట్టు కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వడగండ్ల వాన లేకపోతే ఈదురుగాలు కావచ్చు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో అనేది దాదాపుగా ఎవరు ఊహించరు. బట్ వస్తే ఏం చేయాలనే ప్రణాళిక స్పష్టంగా ప్రభుత్వాల దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎకరాకు 10,000 ఇవ్వండి. ఒకవేళ కనుక ఇటువంటి సిచ్యువేషన్ గతంలో జరిగితే స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మీడియా ముందుకు రావడం, రైతాంగానికి వారి మాటల్లో భరోసా కల్పించడం చేసేవాళ్ళు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు రావట్లేరు అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అంటే ప్రజలను పరిపాలించే నాయకుడికి ప్రజాప్రతినిధికి ఒక లక్ష్యం ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి, ఒక దృష్టి ఉండాలి. అంటే ప్రజలపైన ప్రేమ, అభిమానాలు, వాళ్ళని రక్షించుకునే ఆలోచన విధానం ఉన్నప్పుడు మాత్రమే అట్లాంటి కార్యాచరణకు ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకు ఎలక్షన్ టు ఎలక్షన్ అనే ఆలోచన తప్ప ప్రజలను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచన లేదు. స్పష్టంగా మీరు ఒక విషయం చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడం కాదు, డైరెక్ట్ ఖమ్మం జిల్లాలో కొంత, తర్వాత వరంగల్ జిల్లాలో పర్యటించి 10,000 రైతుల దగ్గరికి పోయి చిలకలలో పోయి పొలాలలో పోయి ఏం నష్టం జరిగిందో చూసి రైతులతో మాట్లాడి 10,000 ప్రకటించిన సందర్భం మనం చూసినాం. కానీ ఈరోజు ఉత్తర తెలంగాణలో దాదాపు 10 జిల్లాల వరకు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మామిడి పంట, మామిడికాయలు, మామిడి పిందెలు, మామిడికాయలన్నీ రేపు కోతకు వస్తున్నాయి. మామిడికాయ ఇంకొక వారం 10 రోజులు అయితే కోతకు మొత్తం రాలిపోవడం జరిగింది. ఇప్పటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్ కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ కన్సర్న్ సెక్రటరీలు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ ఎట్లాంటి ప్రణాళిక కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు ఇప్పుడు రేపు పార్లమెంట్లో ఎట్లా గెలవాలి, పార్లమెంట్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఏ పార్టీల నుంచి లాక్కోవాలి, ఏ పార్టీల నుంచి గుంజుకొని మేము 4 సీట్లు సంపాదించాలి, 4 ఓట్లు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు తప్ప మాకు వచ్చింది మ్యాండేటరీగా అధికారం ఇచ్చిండ్రు, మాకు 64 సీట్లు ఇచ్చిండ్రు, మా సోదర పార్టీ కలిపి 65 సీట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ 65 సీట్లతోనే తెలంగాణ పరిపాలించాలా, అద్భుతంగా పరిపాలించిన ఆలోచన ముఖ్యమంత్రికి ఏ రోజు కూడా కనిపిస్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు వాసుదేవన్న చెప్పినట్టు గేట్లు తెరుతాము, అది తెరుతాము, ఇది కాదు కదా. ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒక నమ్మకాన్ని కలిపాలి. ఇప్పటికే నీళ్లు లేక పంటను కాలబెట్టుకుంటారు, రోజుకో ఇద్దరు రైతులు చచ్చిపోతున్నారు. ఒక స్కీము వల్ల ఇంకొక వర్గం ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు, వీడియోలు ప్లే అవుతున్నాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇద్దరు రైతులు మీరు అన్నట్టుగా హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఒక రైతు అండ్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు రైతులు. అంటే రోజుకు ఎప్పుడు మనం 10 ఏళ్ళల్లో రైతు ఆత్మహత్యలు చూడలే. అంతకుముందు కరెంటు తీగల మీద బట్టల ఆరేసుకోవాలని ఒక ముఖ్యమంత్రి చెప్తే ఆ రోజు రైతు ఆత్మహత్యలు చూసినాం తప్ప ఈ 10 ఏళ్ళల్లో మనకు రైతు ఆత్మహత్యలు లేవు. పంటలు చేతికి వచ్చినాయి, పైసలు చేతికి వచ్చినాయి, భూములకు రేట్లు పెరిగినాయి. ఇదంతా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ముఖ్యమంత్రిది, రేవంత్ రెడ్డి గారిది. అది చేయకుండా ఓన్లీ ఓట్ల కోసమే ఇప్పుడు 6 గ్యారంటీలు వాళ్ళు అమలు చేయమని అండి రిబ్బన్ కట్లు వేసిండ్రు, రిబ్బన్ కట్లు అయిపోయినాయి. నెక్స్ట్ రేపు 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళలో రిజల్ట్ వస్తుంది కదా, ప్రజలు చూస్తారు కదా. ఎవరికి 2,500 వచ్చినాయి, ఎవరికి 500 సిలిండర్ వచ్చింది, ఎవరికి ఏమొచ్చింది, ఉద్యోగ భృతి వచ్చింది అనేది అర్థమవుతుంది. అది కాదు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అకాలకమైన వర్షాలు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి. రైతులను కాపాడుకోవాలన్న కమిట్మెంట్ కన్సర్న్ నీ దగ్గర లేకపోయా ఇప్పటివరకు. ఏం మాట్లాడతారు? రేపు ఓట్ల కోసమే మీరు రాజకీయాలు చేస్తే ఎన్ని రోజులు చేస్తారు ఈ రాజకీయాలు? కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పటికైనా అధికార యంత్రాంగం కావచ్చు లేదా సంబంధించిన మంత్రి కావచ్చు ఇమ్మీడియట్ పర్యటించాలి, రైతులకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం దాదాపు 75 నుంచి 80% తెలంగాణ అందరూ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఫాదర్లు కూడా తల్లులు కూడా వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళే, మనందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు వ్యవసాయాన్ని నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా పరిస్థితి రేపు? కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీగా అక్కడ ఆ ప్రాంతాన్ని పర్యటించాలి. అదేవిధంగా అక్కడ రైతులకు ఆత్మధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి కావాల్సిన 10,000, 10 రూపాయలు, 100 రూపాయలు వాళ్ళకి ఇమ్మీడియట్ నష్టపరిహారం కలిగిస్తే మాత్రమే రైతులకు ధైర్యం ఉంటుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మార్చి ఏప్రిల్లో ఇదే వడగండ్ల వర్షం వస్తే అప్పుడున్న పంటలను మార్చిలో దాదాపుగా 150,000 ఎకరాలు, అదేవిధంగా ఏప్రిల్లో దాదాపుగా 3 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఇమీడియట్లీ
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్గా స్వయంగా హెలికాప్టర్ సర్వే చేయించి అక్కడ ఉన్న రైతులను కలిసి వారికి ఒక భరోసాను కల్పించి దాదాపుగా 450 కోట్లను ఇమీడియట్గా విడుదల చేసి వెళ్ళడం జరిగింది. అది ఖమ్మము, బయ్యారము అవంతా వెళ్ళితో పాటు డబ్బులను కూడా విడుదల చేసింది నాటి ప్రభుత్వం. కానీ ఈనాడు అసలు రైతులనే పట్టించుకోవడం అంటే నీకు రైతుల ఓట్లు అవసరం లేదా? నువ్వు ఎంతసేపు ఓట్లనే చూస్తున్నావు కదా ఈ వ్యవస్థను అంతా కూడా. సో నీకంటే రైతుల ఓట్లు అవసరం లేదా? కాబట్టి ఇలా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం ఏరియల్ సర్వే చేయాలి, ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో అధికారులను పంపించాలి, ఇమ్మీడియట్లీ రైతులకు పంట నష్టాన్ని మరి విడుదల చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం. రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు కూల్చివేతకు కమలం పార్టీ ఎత్తులు వేస్తుంది. రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదు అని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారని, పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం ఉందనేది నమస్తరంగ ఇంటర్వ్యూకి తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదే ఇన్నయ్య ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ అంశాలు మనకు కనిపిస్తున్నాయి. వాసుదేవరెడ్డి గారు, ఈ అంశాలు చూస్తే ఏమనిపిస్తుంది? ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది? గాదే ఇన్నయ్య గారి ఇంటర్వ్యూ కనుక పరిశీలిస్తే ఇలా వాస్తవం ఉన్నదని అనిపిస్తున్నది. ఎందుకు వాస్తవం ఉన్నదంటే ఈ 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వెళ్ళి నేటి వరకు ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే ఇవాళ మనకు రైతు బంధు వల్లే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల సందర్భంగా 7,500 కోట్లు రెడీ పెడితే నాడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్ళి ఆ రైతు బంధు అకౌంట్లో వేయద్దు, వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లన్నీ అటు ట్రాన్స్ఫర్ అవుతాయి అని నిలిపివేసిండ్రు. ఓకే, నిలిపివేసిండ్రు, మీ ప్రభుత్వం వచ్చింది. మరి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7,500 కోట్లను రెడీ పెట్టిండు కదా. ఇప్పటి వరకు నౌ డే ఇప్పుడు టీ న్యూస్లో మనం కూర్చున్నది 8 అవుతున్నది. ఈ రోజు వరకు కూడా మీరు 3 ఎకరాలకు తప్పితే అంతకు మించి ఎక్కడ రైతు బంధు పడలేదు. రెడీ ఉన్న పైసలు ఎటువైనా ఇవి రాఘవ కన్స్ట్రక్షన్కు మళ్లించారు పైసలన్నీ. ఎవరిది రాఘవ కన్స్ట్రక్షను? ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది. రాఘవ కన్స్ట్రక్షన్ ఎందుకు మళ్ళించారు? నాడు కాళేశ్వరంలో ఇరిగేషన్లో కొన్ని వర్కులు ఆ కన్స్ట్రక్షన్ తీసుకున్నది కాబట్టి దాదాపుగా ఒక 3-4 వేల కోట్లు ఆ రోజు పెండింగ్ ఉన్నాయి. ఇమీడియట్లీ అధికారంలోకి రాగానే రైతు బంధు కోసం పెట్టిన పైసలు, రెడీగా పెట్టిన పైసలను రాఘవ కన్స్ట్రక్షన్కు మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇవ్వడం వల్ల ఉన్న పైసలు సగమే ఉంటాయి. ఆ 7,500 కోట్ల 3,500 కోట్లు ఆయనకు పోయినాయి. ఇంకో 4,000 కోట్లను ఈ 3 ఎకరాల వరకు వేసిండ్రు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అధికారంలో ఎన్ని రోజులు ఉంటామో ఏమవుతుందో. ఎందుకంటే ఆయనకు ఢిల్లీ కప్పం కట్టిండ్రు. దాదాపుగా 1,500 కోట్లు మరి రాహుల్ గాంధీ గారికి ఢిల్లీకి కప్పం కట్టిండు. ఏది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది నేను చెప్తున్నది కాదు, పత్రికల్లో రోజు వస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నది కాబట్టి రోజు బీఆర్ఎస్కు కప్పం కట్టడానికి ఒక పక్క రేవంత్, మరో పక్క పొంగులేటి ఎక్కడికక్కడ డబ్బులు వసూలు చేయడం, అక్కడ కప్పం కట్టడం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉన్నదంటే తప్పకుండా రేపు ఎన్నికల తర్వాత ఇప్పటికే బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ఎన్నికల తర్వాతనే కూలిపోతుంది, సర్కారు కూలిపోతుంది, ఏకనాథ్ షిండే సూచిస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీటన్నిటిని కనుక సమగ్రంగా మనం ఒకసారి ఆలోచిస్తే తప్పకుండా రేపు ఇప్పుడు మీద ఈ మాట మనం అంటే మేమంటే ఏమంటారంటే అంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే అర్హత మాకు లేదా, ఇష్టం లేదా అని కాదు. ఇవాళ మా ఆలోచన కాదండి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వారే ఇలా వీరు విశ్లేషకులు మన ఇన్నయ్య గారు మాట్లాడినట్టు సామాజిక విశ్లేషకులు వాస్తవం అది. ఎందుకంటే వారి పార్టీలో ఉన్న వారే ఒకరికొకరు పడతలేదు. ఇప్పటికే ఎంపీ టికెట్ల విషయంలో వారికి కొంత గ్యాప్ వచ్చింది. ఖమ్మంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి తమ్ముడికి టికెట్ కావాలని, బట్టి విక్రమార్క సతీమణికి టికెట్ కావాలని, ఇంకో పక్క అక్కడ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళు టికెట్ అడుగుతూ ఉన్నారు. ఈ టికెట్లతోటి ఇప్పటికే కొంత ఎడమొహం పెడమొహంగా తయారైంది. కాబట్టి తప్పకుండా మేము అనుకుంటున్నాం, నేను 5 సంవత్సరాలు పరిపాలించాలనే బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు పరిపాలించిన విషయాలని కూడా ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది కదా. మొన్న మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు, గుర్రం పరిగెడతా అంటే గాడిద గురించి తెలుస్తుంది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీగా మేము పరిపాలించిన యొక్క ఫలితాలు తెలియాలంటే ఇట్లాంటి వాళ్ళు కూడా పరిపాలిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు పరిపాలించాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ జరిగే పరిణామాలు కూడా ఒకసారి మనం విశ్లేషిస్తే నిజమే కావచ్చు అనిపిస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, సో అంటే వారు చెప్పినటువంటి మాటలు లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఆగస్టులోగా ఆపరేషన్ తెలంగాణ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గానే
ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ జరిగిందనేదే వారు చెప్పినటువంటి అంశాలు. సో వీటిని ఏ దశల వారు ఎట్లా మనం దీన్ని బేరీజ్ వేసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఒక్కసారి మనం స్పష్టంగా ఇన్న మాట్లాడిన మాటలను మనం చూసినట్టయితే, అదేవిధంగా బీజేపీ చరిత్రను చూసినట్టయితే, అంటే బీజేపీ యొక్క గతంలో చేసిన ప్రాక్టీసెస్ను చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. గతంలో బీజేపీ పార్టీ ఎక్కడ కూడా దాదాపు 4-5 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊలగొట్టి వచ్చింది. ఒకటి మధ్యప్రదేశ్ కావచ్చు, లేదా గోవా కావచ్చు, ఇలా చెప్పుకుంటే మహారాష్ట్రలో కావచ్చు. అంటే అదే దాదాపు చాలా రాష్ట్రాలల్లో కూడా బీజేపీ ఆ ప్రాక్టీసెసే దాని ప్రణాళికనే కాంగ్రెస్ పార్టీని కూలగొట్టి వాళ్ళ అధికారంలోకి రావడం మనం స్పష్టంగా చూసినాం. మెజార్టీ వచ్చింది. అంటే మా ప్రభుత్వం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినా కూడా గుంజుకొని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాక్టీస్నే ఇక్కడ రేపు చేస్తారనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్న దానికి బలం చేకూరుస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డిని అదేవిధంగా శ్రీనివాసరెడ్డిని ఇన్న మాట్లాడింది కదా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా ఇంకొక మంత్రిని తోడుగా పంపిస్తున్నారు. అంటే అక్కడ కూడా ఆయన మీద అనుమానం కూడా కాంగ్రెస్ పార్టీలో రక్కెత్తుంది స్పష్టంగా. అంటే మనం అన్నీ ఒకదానికి ఒక ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసినప్పుడు మనకు షార్ట్ ఫిల్మ్ అర్థమైపోతుంది స్పష్టంగా. సో కాబట్టి ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడు డిప్యూటీ సీఎం వెళ్తున్నాడు, ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడు సీఎం వెళ్ళినప్పుడు 2 మంత్రులు వెళ్తున్నారు. ఇదంతా చూసినప్పుడు ఏమర్థమవుతుంది, రేపు ఏదో ఒక ప్రమాదం జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అనుకూలంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ అన్న కూడా స్పష్టంగా ఏమంటున్నాడు, మీరు కూలిపోతున్నారు, మీరు కూల్ చేస్తామంటున్నారు. అంతకంటే ముందు కూడా ఒక వీడియో ఉంది, ప్లే అవుతుంది సోషల్ మీడియాలో. మురళీధర్ రావు 8 ఎంపీలు వస్తే మాత్రం తెలంగాణ మనదే, ఎట్లా వస్తుందో మీకు అనవసరం అని మురళీధర్ రావు కూడా స్పష్టంగా ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడిండు. అంటే నేను అంటున్నా, ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఇవన్నిటిని మనం క్రోడీకరించుకొని ఒకదానికొకటి పెట్టుకున్నప్పుడు స్పష్టంగా రేపు బీజేపీ పార్టీ దాన్ని కూలుస్తుందని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ అభద్రత భావంతోనే ఇక్కడ తెలంగాణ ప్రజల పరిపాలన ఎడిపోతుందో మనకు అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పదవిని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు నా ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారు ఎందుకు అంటుండే పదే ఎందుకు అంటుండే, ఎక్కడి నుంచో ప్రమాదం ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది. బీఆర్ఎస్ నాయకుల్ని ఆరోపిస్తూ ఊరికేనే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా హౌజ్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక నిమిషం నల్గొండ సభలో అద్భుతంగా మీకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మీరు పరిపాలించండి అని హౌజ్లో హరీష్ రావు గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిండ్రు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నల్గొండ సభలో మంచిగా పరిపాలించండి, మీరు మాకన్నా మెండుగా పరిపాలించి మీరు మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పరిపాలించండి అని చెప్పి. ఇంతకంటే ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? కాబట్టి నేనేమంటున్నా స్పష్టంగా, ఆయనకు అభద్రత లోపం వల్లనే వాళ్ళు అనుమానం ఇస్తున్నారు. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, కవితక్కది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు నువ్వు మాకు అలయన్స్ అయితేనేమో దండ నీకు, లేకపోతే ఈడీ. నేనేమంటున్నా, ఈరోజు ఉట్టిగానే అప్రూవల్గా మార్చే ప్రయత్నంలో భాగమే ఈరోజు కవితక్కని తీసుకుపోయి నానా అరాచ్మెంట్ చేయడము, అక్రమంగా తీసుకుపోయి అరెస్ట్ చేయడము, అప్రజాస్వామికంగా తీసుకుపోయి అరెస్ట్ చేయడము, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇది భయాందోళన. ఎవరి భయాందోళన? ఎవరు కావాలో వాళ్ళకు? కేసీఆర్ వాళ్ళకు లొంగాలే, తెలంగాణ లొంగాలే. చెప్పండి, కేసీఆర్ గీత గీసి వాళ్ళతో కాబట్టి నేను లొంగను, కాబట్టి నీ బిడ్డను బెదిరించి నేను లొంగ తీసుకుంటా ఉంటాడు. కేసీఆర్ నథింగ్ డూయింగ్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి ఏం చేసినో మనకు తెలియదా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినో తెలియదా? అట్లాంటి వాళ్ళనే ఎదుర్కొన్న కేసీఆర్ గారికి ఇప్పుడు మోడీ వీళ్ళు ఏం లెక్క. కాబట్టి ఇదంతా చూసుకున్నప్పుడు ఈరోజు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి డ్రామా చేయబోతున్నది. రేపు ఇన్న చెప్పింది ఏదైతే ఉన్నదో అది సైంటిఫిక్ విశ్లేషణ, స్పష్టంగా అక్కడి నుంచే పుట్టబోతున్నారు. అదంతా కనిపిస్తుంది మనకు. అది ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఊరికే బట్టగాల్చి మనల్ని మీద వేస్తున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీని వేస్తున్నారు. గేట్లు తెలుస్తాము, కూల కొడతారు. ఎందుకంటే మన దగ్గర సంఖ్య, బీఆర్ఎస్ దగ్గర సంఖ్య ఉందని ఒకటే ఒక బలము అనటానికి తప్ప ఇంకొకటి చెప్పండి నాకు. 39 సీట్లు ఉన్నాయనే ఒక బలం అనే మాట తప్ప ఇంకొక మాట ఏమున్నది? ఎక్కడన్నా ఏదన్నా మూమెంట్ జరుగుతుందా? ఎవరన్నా నాయకులు మాట్లాడుతున్నారా? సో కాబట్టి ఇదంతా లేదు. కాబట్టి అది ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు నమ్మరు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గానే ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ జరిగిందనేది వారు చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు వాస్తవంగా కవిత గారి అరెస్టులో అసలు పసలేదండి. ఎందుకంటే ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పడం కాదు, స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది. మీరు 3 ఏళ్ళు దర్యాప్తు చేసిండ్రు, ఈ 3 ఏళ్లలో మీరు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంగా ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కానీ ఏమైంది? ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి సంస్థలన్నీ కూడా మోడీ జేబు సంస్థలుగా మారినాయి. కాబట్టి వారు వీటి మీదనే ఆధారపడి, ఈ యొక్క దర్యాప్తు సంస్థల మీదనే ఆధారపడి
10 సంవత్సరాలు కాలం గడిపింది బీజేపీ ప్రభుత్వం. సో కాబట్టి ఈ మూడింటిని వారికి ఎవరికైతే నచ్చదో, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులను టార్గెట్ చేయాలనుకుంటారో, ఎందుకంటే కేసీఆర్ అనే లాంటి వ్యక్తి, ఆ వ్యక్తి కాదు ఒక శక్తి, ఆ శక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి పక్క రాష్ట్రాలకు బయలుదేరిందని తెలవంగానే భయపడడం మొదలైంది. కాబట్టి అసలు పసలేని ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి, అది కుంభకోణం కూడా కాదండి, ఒక పాలసీ ఏ ప్రభుత్వం అయినా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఆ పాలసీలో ఏ ఏజెన్సీలను ప్రమేయం చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి. నేను ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పాలసీ తీసుకున్నప్పుడు మీకు వాళ్ళ పరిచయం ఉంటే ఇట్లా స్వయంతో దీన్ని పరిశీలించడానికి మీరు నా దగ్గర రావచ్చు, నాకు తప్పులేదు. అట్లనే గతంలో ఢిల్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో ఢిల్లీ ప్రభుత్వం యొక్క మద్యానికి సంబంధించిన టెండర్ల వ్యవహారం చూసేది. ఆ తర్వాత ప్రైవేట్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక మందిని విచారించారు, అనేక మందిని తీసుకున్నారు, చర్చించారు. ఆ చర్చించిన సందర్భంలో కొన్ని కంపెనీలను వాళ్ళు ఇన్వైట్ చేసారు. అది పాలసీని పట్టుకొని మద్యం కుంభకోణం జరిగిందని దాన్ని, ఎందుకంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కూడా బీజేపీకి నెగిటివ్గా ఉన్నారు, అసలు లొంగుతలేడు. అనేక సందర్భాలలో మనీష్ సిసోడియా అసలు 8 నెలల నుంచి జైల్లో ఎందుకున్నాడండి? ఆయనకు అనేక సార్లు సందర్భాల్లో ఆఫర్ ఇచ్చారు, మీరు బీజేపీకి రండి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, అందులో ఆప్లో ఉన్న ఎమ్మెల్యేలను పట్టుకొని రండి అని చెప్పండి. వారు లొంగలేదు కాబట్టి 8 నెలలుగా జైల్లో, ఈ కేసులో జైల్లో ఉన్నాడు. అంటే వారికి లొంగకుంటే, వారి మాట వినకుంటే అక్కడ మనీష్ సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారిని ఏం చేయలేరు కాబట్టి, కేసీఆర్ గారు మచ్చలేని నాయకుడు కాబట్టి కేసీఆర్ గారికి ఏం లేదని చెప్పి వారి కూతురిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాన్ని బీజేపీ చేసింది. ఈ యొక్క ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీకి ఇలా కాంగ్రెస్ కూడా సహకరిస్తున్నది. మనం చూస్తూ ఉన్నాం కదా, ఇలా చోటమియా బడేమియా వీళ్ళిద్దరు సహకారాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం పత్రికల్లో టీవీలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు, తప్పకుండా ఈ యొక్క మద్య పాలసీకి సంబంధించిన జరిగిన విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఈడీని తప్పుపట్టింది. ఈ 3 సంవత్సరాల్లో మనీ లాండరింగ్ సంబంధించిన యాక్ట్కి సంబంధించిన కేసులలో ఒక్క పైసా దొరకలేదు ఇప్పటి వరకు. అసలు ఎవరి దగ్గర డబ్బులు దొరకలేదు. ఇలా గతంలో 4 సార్లు విచారణ చేశారు కవిత గారిని, 4 సార్లు విచారణకు అటెండ్ అయింది. వారు ఫోన్లు ధ్వంసం చేసిందని చెప్పిండ్రు, ఫోన్లను చూపించింది, సిమ్ కార్డులను చూపించింది. రాజకీయంగా బదనం చేసి పట్టకాల్చి బిదేయాలని తప్పితే వేరే లేదు. మాజీ ముఖ్యమంత్రి అయిన కూతురును కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ, ఇది చాలా సోయితో నుండి ఆలోచించి ఓటేస్తుంది అన్న. ఇంకొక మాట చెప్తున్నా, ఒకటే మాట, బీజేపీ పార్టీ 80లో మొట్టమొదటిసారి ఎలక్షన్లకు పోతే ఈ దేశంలో 2 ఎంపీలు వచ్చినాయి. ఒకటి హన్మకొండ ఎంపీ, ఇంకోటి నార్త్లో ఎంపీ. అక్కడి నుండి ఇక్కడి వరకు దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళల్లో 2 నుంచి 300 పోయినావు, కానీ తెలంగాణలో మాత్రం నీ పప్పులు, నీ ఆటలు, నీ దేవుడు, నీ మతాలు ఏమి ఇక్కడ కదలలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా సోయితో ఉంటారని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, వాసుదేవ్ గారు. సో కవిత గారు నిన్న సుప్రీంకోర్టుకు రిట్ పిటిషన్ వేశారు. ప్రాథమిక హక్కుల హత్య దీంట్లో జరిగింది ముమ్మాటికి. కేవలం ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారి తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, తక్షణమే విడుదల చేయాలనేది రిట్ పిటిషన్లో పేర్కొంటూ వారు చేశారు. ఇప్పుడు కవిత గారు రిట్ పిటిషన్ వేయడం ఒకటైతే, రెండవది గతంలోనే ఈ యొక్క మద్యం కుంభకోణంకు సంబంధించి ఈ యొక్క అసలు కుంభకోణం ఎక్కడ జరిగిందని చెప్పి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీని ప్రశ్నించింది. అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది, మీరు ఈ 3 సంవత్సరాలు ఏం చేసినారు, ₹1 కూడా పట్టుకోలేదు కదా, ఎక్కడ జరిగిందని చెప్పి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రశ్నించడాన్ని బట్టి చూస్తేనే మనం అర్థం చేసుకోవాలి దీంట్లో ఏం లేదనే విషయాన్ని అర్థమవుతా ఉన్నది. రెండవది ఏంటంటే, ఇప్పుడు మనీష్ సిసోడియాకి సంబంధించిన విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇదే అంశానికి సంబంధించి. అసలు దాంట్లో ఎందుకు మీరు కావాలని చేస్తూ ఉన్నారో ఆధారాలు సమర్పిస్తలేరు ఇప్పటి వరకు అని చెప్పి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు చెప్పింది. కాబట్టి మొత్తం కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇది కావాలని కుట్రపూరితంగా చేసిన కేసుగానే దీన్ని చూడాలి తప్పితే దీంట్లో వాస్తవం ఏం లేదు. ఇవాళ ఈడీ కానీ యొక్క కేంద్ర సంస్థలు కానీ నిందితురాలని కవితని అంటున్నారు. కవిత నిందితురాలు కాదు, అనుమానితురాలు మాత్రమే. అసలు సిబిఐ ఫస్ట్ ఏం చెప్పిందండి, సాక్షిగా మాత్రమే విచారిస్తున్నామని చెప్పిన ఈ సిబిఐ ఆనాడు నేను సాక్షిగా విచారిస్తాం ఒకసారి అంటే వారి ఇంటికి వచ్చారు, సాక్షిగా విచారించిపోయారు. సాక్షిగా విచారించిన వ్యవహారం ఇది ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థలకు బీజేపీ డైరెక్షన్లో, ఎందుకు నేను బీజేపీ డైరెక్షన్ అంటానంటే, ఇది ఎవ్వరికి తెలియకముందే బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మద్యం కుంభకోణంలో కవిత గారు ఉన్నారు, వీళ్ళు అంటున్నారని చెప్తారు. వారికి ఎట్లా తెలుస్తుందండి? అంతేకాదు, గతంలో మన కేంద్ర పార్లమెంటులో మన కేంద్ర మంత్రి మీనాక్షి ఏం చెప్తారండి, మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ వెంట కేంద్ర దర్యాప్తులు పడతాయని చెప్పి బెదిరించింది.
నిండు పార్లమెంట్లో మీనాక్షి కేంద్ర మంత్రి గారు బెదిరిస్తే ఆనాడు పెద్ద ఎత్తున కూడా ఆ పార్లమెంట్లో నిరసన వ్యక్తమైంది. అంటే వీళ్ళు అంటే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వారు వచ్చే కంటే ముందే బీజేపీలకు తెలుస్తుంది, వారు వచ్చే కంటే ముందే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి తెలుస్తుంది, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎంపీలకు తెలుస్తుంది. అంటే దీని అర్థమైంది మీరు మీ డైరెక్షన్లోనే వారు పనిచేస్తున్నదని తెలిసిపోతా ఉన్నది. రెండోది ఇంకొకటి కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలంటే రాజేష్ గారు, ఇప్పుడు మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక ప్రతిపక్ష పార్టీలకేనండి? ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అనేక మంది నాయకులు ఉన్నారు కదా. అంటే వారంతా శుద్ధపూసలా? వారి ఎట్లాంటి అవినీతి అక్రమాలు చేస్తలేరని అర్థమా? మీరు మొత్తం ఈ 10 సంవత్సరాలలో కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ దర్యాప్తులు చేసినవి తప్పితే వాళ్ళందరూ పార్టీలో జాయిన్ అయితే ఇవన్నీ ఉండవు కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు హిమంత్ బిశ్వ శర్మ గారు శారదా కుంభకోణంలో 2014 నవంబర్లో సిబిఐ ఆయన ఇంట్లో సోదాలు చేస్తే అండి బీజేపీలో చేరిండు. అసలు మొత్తం కట్ చేస్తే బీజేపీ నుంచి అస్సాం ముఖ్యమంత్రి అయ్యిండు హిమంత్ బిశ్వ శర్మ. అంటే ఒక హిమంత్ బిశ్వ శర్మ కాదు, నారాయణ రాయ్ కావచ్చు, శివేంద్ర అధికారి కావచ్చు, ముకుల్ రాయ్ కావచ్చు, అనేక మంది బీజేపీ కాషాయ కండవ కప్పుకోగానే విచారణలు ఉండయి, వారి మీద అక్రమ కేసులు ఉండయి, ఈడీ దర్యాప్తులు. మరొక వార్త చూద్దాం. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రయోజనం జీరో, ఆంక్షల నడుమ గృహజ్యోతి అమలవుతుంది. కాంగ్రెస్ చెప్పినటువంటి ముఖ్యమైన గ్యారంటీల్లో ఉన్న ఒక అంశాల్లో ఇదొకటి. బట్ అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. గత నెలలో బిల్లు వస్తే 200 వరకు ఓకే, 201 వచ్చినా 2 వచ్చినా మళ్ళీ మొత్తం 202 కట్టుకోవాలని వాళ్ళకు ఎక్కడ పబ్లిక్ ఒక రకమైన ఆందోళన, కన్ఫ్యూజన్ గురవుతున్నారు. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అమలుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మేము ఎట్లనైనా చేసి అధికారంలోకి రావాలి అంటే మనకు స్పష్టంగా మనం చదివినాం, విన్నాం, చూసినాం. అందరం కూడా ఏమన్నారు, నేను రాగానే 2 లక్షల ధన 2 లక్షలు తెచ్చుకోపోయి రేపు ఎలక్షన్ మేము రిజల్ట్ రాగానే 2 లక్షలు రుణమాఫీ అన్నారు, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నారు, నీకు కౌలు రైతులకు భూమి 15,000 ఇస్తా అన్నాడు. ఇష్టం ఉన్న హామీలు ఇచ్చారు. వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు, వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో తెలియదు, ఏం చేయాలనో తెలియదు, ఏమి లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆయన ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడానికి ఆయన పోరాటం అయిపోతుంది. ఇప్పుడు మొత్తం ఆయన జీవిత లక్ష్యం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎట్లనన్నా చేసి నేను ముఖ్యమంత్రి సీట్లో ఉండాలి నాయన, నేను బీజేపీలో పోమంటే బీజేపీలో పోతా, ఎటు పోమంటే అటు పోతా, ఏడు దునకమంటే అటు దునుకుతా, ఆ ప్రణాళికలో ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు. గృహజ్యోతికి సందర్భించి ఒక ఎగ్జాంపుల్ ఇవాళ ప్రధాన పత్రికలు కూడా రావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శ్రీకాంత్ అనే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి 214 యూనిట్లు కాలిస్తే ఆ 12 యూనిట్లకో 14 యూనిట్లకో కరెంటు బిల్ రావాలి కదా. కాకపోతే మొత్తం ఇప్పుడు 214 యూనిట్ల కరెంటు బిల్ వచ్చింది. అంటే మీరేమంటున్నారు, 200 యూనిట్లు ఉచితం అని చెప్పారు. 200 కంటే 4 యూనిట్లో 10 యూనిట్లో 50 యూనిట్లు ఉంటే 50 యూనిట్లకు మీరు ఛార్జ్ చేయాలి. కానీ మొత్తం ఛార్జ్ చేస్తూ ఉన్నారంటే ఇది నిజంగా కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్నట్టు. ఇప్పుడు ఈ ఉచిత కరెంటుకు సంబంధించింది కావచ్చు, మన ఈ రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు సక్రమంగా ఇస్తలేరు. మీరు ఇస్తున్న 200 అమలు చేస్తారు. బిల్లో యూఎస్సీ నెంబర్ ఉంటుంది, అది చాలా చోట్ల అంత ఎంట్రీలు అంత రాంగ్ ఉందట. ఒకరి బిల్లు ఒకరికి, ఒకరి బిల్లు ఒకరికి, తప్పుల తడకగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. దీంట్లో కూడా రివ్యూ లేదండి. ఈ వీరు అమలు చేస్తున్న పథకాల మీద కూడా ఈ ప్రభుత్వం రివ్యూ చేస్తలేదు. ఎంతసేపు రాజకీయ ప్రకటనలకు రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పితే అడావుడిగా ఇబ్బడి ముబ్బడిగా ఇద్దామని చెప్పి అప్లికేషన్లు తీసుకొని ఇచ్చిన అప్లికేషన్లను కూడా ఏ క్రైటీరియాలో మీరు తీసుకున్నారు అనేది కూడా చెప్పకుండా ఇటు గృహజ్యోతికి సంబంధించి గ్యాస్ బండకు సంబంధించి కూడా ఇలా ప్రజలను మోసం చేయడానికే ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఈ యొక్క ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ భావిస్తూ ఉన్నది. లబ్ధి కంటే ఎక్కువగా మేము చూసిన అవగాహన మేరకైతే నష్టమే ఎక్కువ వాటిల్లే అవకాశం ఉన్నది. అది తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో తెలుసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలకు కూడా ఒక్కొక్కటికి అర్థమవుతా ఉన్నది. ఏది ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే రైతులకు సంబంధించింది 2 లక్షల రుణమాఫీ అన్నాడు. నేను వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇస్తాం, మీరు వెళ్ళి మళ్ళీ మీరు బ్యాంకు పోయి రుణం తీసుకొచ్చని చెప్పింది రేవంత్ రెడ్డి గారు కాదా? వీరి పార్టీ నాయకులు కాదా? దాని గురించి మాట్లాడతారు. కోటి మంది మహిళలు ఉన్నారండి, 18 సంవత్సరాలు నిండిన కోటి మంది మహిళలు ఉన్నారు. నెలకు 2,500, అది కూడా 6 గ్యారెంటీలో భాగమే. 6 గ్యారెంటీలో భాగం ఎందుకు 2,500 ఇస్తలేరు? అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది మరి వృద్ధులు, వికలాంగులు, అనేక మంది ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు కదా. ఎందుకు 4,000 రూపాయలు? కాబట్టి వీటి అన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. 6 గ్యారంటీల పేరు మీద అది చట్టబద్ధత చేస్తున్నారు. చట్టబద్ధత చేయడం పక్క పెడితే 6 గ్యారంటీల పేరు మీద
ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు దండుకున్నారు తప్పితే అమలులో శూన్యం అనేది ఎస్ వన్ స్పష్టంగా తేలిపోతాం. ఓన్లీ వన్ వర్డ్ కంక్లూడ్ రైతుల మీద కానీ తెలంగాణ ప్రజల మీద కన్సర్న్ లేదు. అందులో భాగంగానే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రైతు బంధు అడిగినందుకు రైతు బంధు రాని వాళ్ళని చెప్పులతో కొట్టని ఒక మంత్రి మాట్లాడిండు. ఈ స్టేట్ మంత్రి అంటే మనం సిగ్గుపడాలి. నిన్న కూడా సాగునీళ్ళ గురించి పోస్ట్ పెట్టినందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యదర్శి పైన దాడి చేసారు, అరెస్ట్ చేస్తున్నారు. అంటే Right. ఇదంతా ప్రజలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. స్పష్టంగా Right. కాంగ్రెస్ Thank you. ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.